తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఇప్పుడు ఒక్కసారి మనం జనసేన బలం ఎంత, ఏ నియోజకవర్గాల్లో అని ఒక జాబితాని మనం తీసుకుంటే 40 నియోజకవర్గాలలో 15,000కు పైగా ఓట్లు జనసేన 2019 ఎన్నికల్లో సాధించింది. ఒకసారి 15,000 అన్నది ఒక బెంచ్ మార్క్ కింద తీసుకుంటే అంతకు పైగా వచ్చినటువంటి ఓట్ల వివరాలను కూడా ఒకసారి పరిగణలోకి తీసుకుంటే భీమిలిలో 24,248 ఓట్లు పంచకర్ల సందీప్ సాధించారు. భీమిలి ప్రస్తుతం పంచకర్ల సందీప్ ఈ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. గాజువాకకు వచ్చేటప్పటికి సాక్షాత్తు ఇక్కడ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది. వారు 58,539 ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో వారు నించోవడం జరిగింది, మనకు తెలుసు. అలాగే విశాఖ ఉత్తరానికి వచ్చేటప్పటికి 17,873 ఓట్లు పసుపులేటి ఉషాకిరణ్ సాధించారు. పసుపులేటి ఉషాకిరణ్ ఆ ఓట్లు సాధించడం వల్ల అక్కడ వైకాపా అభ్యర్థి కేకే రాజు ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అక్కడ గెలిచారు విశాఖ ఉత్తరంలో. ఆ తర్వాత విశాఖ తూర్పుకు వచ్చేటప్పటికి 19,139 ఓట్లు, విశాఖ తూర్పు నియోజకవర్గంలో 19,139 ఓట్లు సాధించడం జరిగింది. పెందుర్తికి వచ్చేటప్పటికి 19,626 ఓట్లు చింతలపూడి వెంకటరామయ్య సాధించారు. విశాఖ దక్షిణానికి వచ్చేటప్పటికి 18,119 ఓట్లు సంపాదించారు అక్కడ అభ్యర్థి. యలమంచిలికి వచ్చేటప్పటికి సుందరపు విజయ్ కుమార్ 19,774 ఓట్లు సాధించారు. దాంతో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఓడిపోయి వైకాపా అభ్యర్థి రమణమూర్తిరాజు గెలవడం జరిగింది. తిరిగి సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి నుంచి పోటీ చేయబోతున్నారు. పాయగ్రావుపేట ఎస్సీ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 15,921 ఓట్లు. ఆ తర్వాత మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చేటప్పటికి పిఠాపురం నియోజకవర్గంలో 28,000 ఓట్లు సాధించారు అప్పటి అభ్యర్థి మాకినీడి శేషకుమారి. కాకినాడ రూరల్కి వచ్చేటప్పటికి పంతవ నానాజీ ఇక్కడ సుమారు 39,247 ఓట్లు, అంటే దాదాపు 40,000 ఓట్లు సాధించి అక్కడ కురసాల కన్నబాబు ఆధిక్యతని చాలా గణనీయంగా తగ్గించారు అప్పుడు 2019 ఎన్నికల పంతం నానాజీ. అయితే ఇక్కడ తిరిగి పంతం నానాజీ పోటీ చేయబోవటం లేదు. ఈ స్థానం నుంచి తెలుగుదేశం పోటీ చేయాలని అనుకుంటుంది. తెలుగుదేశం జనసేన పొత్తులో ఉంటే ఈ స్థానం జనసేన పట్టుబట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే పిల్లి అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారు. తెలుగుదేశం జనసేన పొత్తులో లేకపోతే జనసేన భాజపాతో పొత్తు పెట్టుకున్నా, లేకపోతే జనసేన ఒంటరిగా పోరాటం చేసిన పంతం నానాజీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి తుమ్మల రామస్వామి అలియాస్ పెదబాబు అంటారు. 25,816 ఓట్లు, సామాన్యమైనటువంటి ఓట్లు కాదు, 25,816 ఓట్లు వీరు ఇక్కడ సాధించినా కూడా ఇక్కడ వైకాపా అభ్యర్థి తోటవాణి గారు విజయం సాధించలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి నిమ్మకాయల చినరాజప్ప గారు 4,000 పైచిలకు 5,000 లోపు ఓట్ల ఆధిక్యతతో వారు గెలిచి రెండోసారి గెలిచినటువంటి రికార్డును సొంతం చేసుకున్నారు పెద్దాపురం నియోజకవర్గంలో. కాకినాడ సిటీకి వచ్చేటప్పటికి ఇక్కడ ముత్తా శశిధర్ వైశ్య సామాజిక వర్గం 30,188 ఓట్లు సంపాదించారు. అలాగే ముమ్మిడివరంకి వచ్చేటప్పటికి పితాని బాలకృష్ణ గౌడ్ 33,334 ఓట్లు. రాజోల్ ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ రాపాక వరప్రసాదరావు 45,592 ఓట్లు సాధించి వారు గెలవడం జరిగింది, మనందరికీ తెలుసు. రామచంద్రాపురం నియోజకవర్గంలో పోలిశెట్టి చంద్రశేఖర్ 18,529 ఓట్లు సాధించడం వల్ల ఇక్కడ తోట త్రిమూర్తులు గారు 5,000 ఓట్ల పైచిలకు తేడాతో వైకాపా అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఇక్కడ కేవలం జనసేన ఈ 18,529 ఓట్లు చీల్చడం వల్ల ఇక్కడ తోట త్రిమూర్తులు ఓడిపోవడం జరిగింది. ఇక పి గన్నవరం ఎస్సీకి వచ్చేటప్పటికి 36,259 ఓట్లు జనసేన సాధించింది. అమలాపురానికి వచ్చేటప్పటికి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇది కూడా 45,200 ఓట్లు సాధించి సంచలనం సృష్టించింది. శెట్టిబత్తుల రాజుబాబు అక్కడి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు డిఎంఆర్ శేఖర్ పోటీ చేయబోతున్నారు. కొత్తపేటకు వచ్చేటప్పటికి బండారు శ్రీనివాసరావు 35,833 ఓట్లు సాధించడం వల్ల అంత క్రితం కూడా ఓడిపోయినటువంటి కేవలం 500 ఓట్లతో 2014 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు తిరిగి కొత్తపేటలో ఓడిపోవడానికి 35,833 ఓట్లు కారణం. బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాసరావు ఇరువురు అన్నదమ్ములు. మండపేటకు వచ్చేటప్పటికి ఇక్కడ వేగుళ్ల లీలాకృష్ణ 35,173 ఓట్లు సాధించారు. సామాన్యమైన ఓట్లు కావు ఇవి. ఈ 35,173 ఓట్లు వేగుళ్ల లీలాకృష్ణ సాధించడం వల్ల 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇక్కడి నుంచి ఓడిపోయారు. సిట్టింగ్ తెలుగుదేశం ఎమ్మెల్యే అయినటువంటి వేగుళ్ల జోగీశ్వరరావు అక్కడ మరొక మారు గెలవటం జరిగింది. రాజానగరానికి వచ్చేటప్పటికి రాయపురెడ్డి రాజా 20,847 ఓట్లు సాధించారు. రాజమండ్రి సిటీ ఇక్కడ అత్తి సత్యనారాయణ అని చెప్పేసి వీరు 23,096 ఓట్లు సాధించారు. రాజమండ్రి రూరల్ ఇక్కడ
కందుల దుర్గేష్ 42,685 ఓట్లు సాధించారు. రాజమండ్రి రూరల్లో 42,000 పైచిలుకు ఓట్లు కందుల దుర్గేష్ సాధించడం వల్ల జనసేన అభ్యర్థిగా అక్కడ వైకాపా అభ్యర్థి ఆకుల వీర్రాజు అక్కడ ఓడిపోవడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అప్పుడు గెలిచారు. నిడదవోలుకు వచ్చేటప్పటికి 23,073 ఓట్లు సాధించారు. నరసాపురానికి వచ్చేటప్పటికి బొమ్మిడి నాయకర్ 49,120 ఓట్లు సాధించి సంచలనం సృష్టించారు. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ 36,197 ఓట్లు సాధించారు. భీమవరం పవన్ కళ్యాణ్ 62,285 ఓట్లు సాధించి 8,000 ఓట్ల తేడాతో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. తణుకు 31,961 పసుపులేటి రామారావు. ఏలూరు 16,681 రెడ్డి అప్పలనాయుడు సాధించారు. పెడన 25,733 ఓట్లు సాధించారు. ఇక అవనిగడ్డకు వచ్చేటప్పటికి ముత్తంశెట్టి కృష్ణారావు 28,554 ఓట్లు. మచిలీపట్నానికి వచ్చేటప్పటికి బండిరెడ్డి రామ్ 18,807 ఓట్లు. విజయవాడ పశ్చిమానికి వచ్చేటప్పటికి 22,367 ఓట్లు. విజయవాడ తూర్పుకు వచ్చేటప్పటికి 30,137 ఓట్లు. తెనాలి నాదెండ్ల మనోహర్ 29,905 ఓట్లు. పత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ 26,571 ఓట్లు. గుంటూరు వెస్ట్ 27,869 ఓట్లు. గుంటూరు ఈస్ట్ 22,508 ఓట్లు. ఇవి మొత్తంగా దాదాపు 37-38 నియోజకవర్గాలు. అట్లాగే పాలకొల్లులో 32,984 ఓట్లు సాధించినప్పటికీ కూడా వైకాపా అభ్యర్థి ఇక్కడ విజయం సాధించాల. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓట్లలోంచి చీలికి వస్తుందేమనుకున్నారు. లేకపోతే ఇక్కడ పాపం ఖచ్చితంగా వైకాపా అభ్యర్థి గెలిచి ఉండేవారు. అయితే నిమ్మల రామాయణుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. ఈ 32,984 ఓట్లు చీలిపోవడం వల్ల వైకాపా అభ్యర్థి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఇక్కడ దాదాపుగా మొత్తం పుంగనూరుకు వచ్చేటప్పటికి 16,452 ఓట్లు రామచంద్ర యాదవ్. ఇవి 38 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. ఈ 38 నియోజకవర్గాల్లో ప్రభావవంతమైనటువంటి పాత్ర జనసేన పోషించినట్టే 2019 ఎన్నికల్లో. ఖచ్చితంగా ఇవి ఇరు పార్టీల అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కొన్ని చోట్ల గెలిచారు, వైకాపా అభ్యర్థులు కొన్ని చోట్ల గెలిచారు. ఎవరు ఓడిపోవాలన్నా అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోయిన చోట మనం పరిగణలోకి తీసుకుంటున్నా, లేకపోతే వైకాపా అభ్యర్థి ఓడిపోయిన చోట పరిగణలోకి ఓట్లని మనం తీసుకుంటున్నా, జనసేన వల్ల దాదాపుగా 40 నియోజకవర్గాలు గెలిపోవటంలు అనేవి ప్రభావితమయ్యాయి. 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది. పొత్తులో 35 స్థానాలు విడిచిపెట్టేసింది. 140 అనుకున్నారు. 140లో 139 స్థానాల్లో క్రియాశీలకంగా సాంకేతికంగా కూడా వీరు పోటీ చేసేటటువంటి అవకాశం వీళ్ళకి ఏర్పడింది. ఈ స్థానాలలో 40 నియోజకవర్గాలు అటు ఆ పార్టీల అభ్యర్థుల యొక్క గెలిపోవటంలో నిర్ణయించడం జనసేన వల్ల సాధ్యమైంది. కాబట్టి 2024 ఎన్నికల్లో కూడా జనసేన ప్రభావం ఉండబోతోంది. అయితే ఎవరి పుట్టి ముంచబోతోంది అన్నది తెలియాలంటే జనసేన ఎవరితో కలిసి ప్రయాణం చేస్తుంది, ఎవరితో కలిసి తెగతెంపులు చేసుకుంటుంది, లేకపోతే ఒంటరిగా పోరాటానికి వెళుతుందా అన్న విషయాలు పూర్తిగా తెలిస్తే కానీ ఒక అంచనాకు మనం అప్పుడిప్పుడే రాలేము. వెయిట్ అండ్ వాచ్. తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.